సీఎం చంద్రబాబు క్షేమం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర 8వ రోజుకు చేరుకుంది. యాత్ర కర్నూలు జిల్లా నన్నూరు గ్రామానికి చేరుకున్న సందర్భంగా బండ్ల గణేష్ యూటీవీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అనునిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు చంద్రబాబు క్షేమంగా ఉండాలన్నది తన లక్ష్యమన్నారు. యాత్రలో రాజకీయాలకు చోటు లేదంటున్న సినీ నిర్మాత బండ్ల గణేష్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేమంగా ఉండాలని సంకల్పిస్తూ ఈ నెల 19వ తారీఖు హైదరాబాద్ నుంచి కూడా సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు చేరుకున్న ఆ యాత్ర మనతో పాటు నిర్మాత ఉన్నారు. ఆయనతో మాటలు ప్రత్యక్షం. సార్ చెప్పండి, వాళ్ళ పాదయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది సార్? ఇది 8వ రోజు సార్. కర్నూలు జిల్లాలో గంటైనాక 25-30 కిలోమీటర్లు కూడా అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరొకసారి చెప్తే ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దేవుడి యాత్ర, సంకల్ప యాత్ర. నాయకులు, పెద్దలు, తెలుగు జాతి గౌరవమైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా ఏడుకొండలవాడ సార్న ప్రాణాలతో బయట తీసుకురా, మా గడప నుంచి మీ గడప దాకా నడుచుకుంటూ వస్తాను మొక్కున్నా. ఆ కేసు కూడా మన 12వ తారీఖు కొట్టేయడం జరిగింది. దానివల్ల ఆ సంతోషంలో మొక్కును తీర్చుకోవడానికి పాదయాత్ర చేస్తున్నా. దీన్ని దయచేసి రాజకీయ యాత్రగా చూడకుండా పాదయాత్రని దేవుడి యాత్రగా చూసి అందరూ ఆశీర్వదించి అభిమానంతో నన్ను సాగనంపాలని కోరుకుంటున్నాను. 8 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? అడుగడుగున నాయకులు కూడా మీకు స్వాగతం పలుకుతున్నారు. ఏమనిపిస్తుంది సార్ వాళ్ళని కలుస్తూ ఉంటే? సంతోషంగా ఉంటుంది కదా సార్. మా సార్ కోసం చేస్తున్న యాత్ర సంతోషమైంది కదా సార్. దాన్ని అందరూ అద్భుతమైన ఆప్యాయత కల్పిస్తున్నారు మాకు. అంతా బాగా జరుగుతుంది, సంతోషం. ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తవుతున్న నమ్మకం ఆ 7 కొండల స్వామి దయతో. సుప్రీంకోర్టు మెట్ల నుంచి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు సార్ చంద్రబాబు గారు అంటే మీకు అంత అభిమానం ఎందుకు సార్? ఎందుకంటే సార్ ప్రతి ఒక్క తెలుగువాడు ఆయన అభిమానిస్తారు. ఆయన అభిమానించాల్సిందే. ఆయన తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి, కీర్తి తెచ్చిన వ్యక్తి, కొన్ని కోట్ల మందికి ఉద్యోగాల సృష్టికర్త, కొన్ని లక్షల కుటుంబాలకి ఎంతో ఆదర్శమైన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంతో ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎన్నెన్నో పదవులు అనుభవించిన గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఆయన ఒక విద్యాలయం లాంటి వాడు. ఆయన విద్యాలయం నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ని పంపించి ప్రయోజకులు చేసిన మహోన్నత. ఆయన బ్రహ్మాండంగా ఉండాలని సుప్రీంకోర్టులో ఆ రోజు నాకు భయం వేసింది. ఇంకా బెయిల్ రాకపోతే సార్ని ఏమైనా చేస్తారని. నేను అదే కోరుకున్నా. సార్ ముఖ్యమంత్రి కావాలనో, మీరు అధికారంలో రావాలనో, రాష్ట్రాన్ని ఏలాలి, దేశం శాసించాలని కోరుకోలేదు. అయ్యా మీరు ప్రాణాలతో బయటికి రావాలి. ఏడుకొండలవాడ సార్ ప్రాణాలతో బయటికి రావాలి. ఆయన ప్రాణాలతో బయటకు వస్తే చాలు, నేను నడుచుకుంటూ వస్తాను మొక్కోవడం జరిగింది. సార్ అలాంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? ఒకవైపు ఫ్యామిలీ కావచ్చు, మీరు అభిమానులకు కావచ్చు, చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ఎలా ఉన్నాయి సార్ అలాంటి పరిస్థితులు? ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు సార్. అమ్మర్ గారు కానీ ఒక్కళ్ళు ఏంటి సార్, కోట్ల మంది, ప్రతి ఒక్కళ్ళు తన సొంత ఇంట్లో ఒక తండ్రికి, అన్నకి, బిడ్డకు అయిన విధంగా కోట్లాది తెలుగు ప్రజలందరూ గడగడలాడిపోయిన క్షణాలు, ఆ దుర్దినాలు. అది సార్ బయటకు రావడం సంతోషం, అద్భుతంగా జరుగుతుంది. ధన్యవాదాలు. ఎన్ని కిలోమీటర్లు పదయాత్ర చేయాల్సి ఉంది సార్? ఇంకా ఇందాకే బోర్డు చూసినాక 300 కిలోమీటర్లు ఉంది. ఇంకా తిరుపతికి 300 కిలోమీటర్లు. థ్యాంక్ యూ. ఇది పూర్తి స్థాయిలో బండ్ల గణేష్ గారు పాదయాత్రను కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికీ 8 రోజులు అవుతుంది. 8వ రోజు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని జీర్ణించుకోలేక ఆ రోజు సుప్రీంకోర్టు మెట్ల దగ్గర నుంచి కూడా తను ఒక దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ సంకల్ప యాత్ర చేపట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆయన క్షేమంగా బయటికి రావాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే ఇంకోటి కావాలని కాదు. 70 ఏళ్ల వయసులో కూడా ఒక కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేసి ఆ రోజు జైల్లో పెట్టారు. కాబట్టి ఆయన క్షేమంగా బయటికి రావాలని ఒక ఆకాంక్షతోటి ఈరోజు ఈ సంకల్ప యాత్ర ప్రారంభించాను. వేలాది మంది ప్రజలు కూడా ఆయనను దేవుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. కేవలం ఇది రాజకీయ యాత్ర కాదు, కేవలం సంకల్ప యాత్ర. ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతోనే నేను ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నాను. ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తుందని చెప్పేసి కూడా సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రఫీతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.